ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ మహా వినాయకుడిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, చెప్పండి, ఏంటి భక్తులు వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారా? థ్యాంక్ యూ రవి. మొత్తానికి ఏదైతే భాగ్యనగరంలోని ఇటు ఖైరతాబాద్ మహాగణేశును ఏదైతే ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే ఏదైతే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క మనం ఈరోజు చూడొచ్చు, మహాగణపతి అంటే ఈ ఏదైతే గణేష్ చతుర్థి అంటే గుర్తొచ్చేదే ఖైరతాబాద్ మహాగణేశుడు అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతి ఏటా కూడా ఇటు ఖైరతాబాద్ గణేశుడు రికార్డు సృష్టిస్తాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ కూడా ఖైరతాబాద్ మహాగణేశుడు ప్రజలకు దర్శనమైతే ఇస్తాడు. అలాగే ఈసారి ఏదైతే 69 అడుగుల ఎత్తులోని మహాగణపతిని అయితే ఈసారి ప్రతిష్ఠించారని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఇటు ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగులు వెడల్పుతో శాంతిమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిశక్తి సమేతుడిగా గణనాథుని అయితే రూపుదిద్దుకున్నారు. గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు, సుభద్ర, అలాగే బాలరాముడు సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అలాగే ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జలమ్మ అమ్మవారిని కూడా తీర్చిదిద్దారు. మొత్తానికి ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ల చరిత్ర అయితే ఉందని చెప్పొచ్చు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ అయితే ఉంటుంది. ఈ రోజు ఏదైతే ప్రత్యేక పూజ కింద ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే చేశారో, ఆ తర్వాత ఏదైతే తొలి పూజ వచ్చేసి గవర్నర్ ఏదైతే జిష్ణుదేవ్ వర్మ అయితే తొలి పూజ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 10 గంటల తర్వాత కలవ పూజ, అలాగే ప్రాణ ప్రతిష్ఠ కూడా చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే హాజరయ్యారు. అలాగే 20 మంది సిద్ధాంతులు ఏదైతే కలశ పూజ, అలాగే ప్రాణ ప్రతిష్ఠ కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా 1954లో 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు పెరుగుతూ 2014 నుంచి ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చారు. ఇక గణపతి 9 రోజులు అలాగే 9 రకాల హోమాలు చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి గణపతి మెడలో కూడా వేస్తారు. వినాయకుడు కళ్యాణంతో పాటు పదవి విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే 1,00,000 వినాయక నామకూర్చును కూడా చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడికి 60 అడుగుల భారీ చేనేత ఏదైతే నూలు కండువా, అలాగే 60 అడుగుల గాయత్రి యజ్ఞ పవిత్రాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు. మహాగణపతి వద్ద పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అలాగే 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ముఖ్యంగా 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అలాగే అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూడా భక్తులు దర్శనం చేసే అవకాశం అయితే కల్పిస్తారు. ఆగస్టు 27 అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు కూడా మళ్లింపు ఉంటాయంటూ ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కుమార్, వర్షం పడుతున్నా సరే అక్కడ భక్తుల సందడి అయితే కోలాహలంగా ఉంది. అంటే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఎస్ రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ రోజు అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇటు హైదరాబాద్ ప్రాంతాల్లోని వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి ఈ రోజు అంటే కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ పూర్తిగా వర్షం వాతావరణం అయితే ఉంది. కానీ ఇటు ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏదైతే మహాగణపతిని దర్శించేందుకు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి ఇబ్బందులు కలగకుండా ముందుగానే పోలీసులు కూడా తగిన చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా 600 మంది పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు ఉన్నారు. అలాగే 60 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచే ఏదైతే భక్తుల తాకిడి కూడా ఎక్కువైన నేపథ్యంలోని ముఖ్యంగా అప్పటి నుంచి కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. కానీ ప్రజలు మాత్రం గణనాథుల్ని దర్శించుకునేందుకు కూడా ఎక్కువ మందే వచ్చారనే చెప్పొచ్చు. అలాగే ప్రజలకు ఈ వర్షంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు పోలీసులు కూడా తగిన చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం పడింది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకునే విధంగా అయితే పోలీసులు అయితే ఇక్కడైతే ఉన్నారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క కమిటీ సభ్యులు కూడా ఇటు ప్రజలకు కావాల్సిన ఆహారం కావచ్చు, లేదంటే ఇటు వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో అయితే పెట్టారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 11 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఏదైతే సెప్టెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఏదైతే ప్రజలకు గ్రహ గణపతిని దర్శించుకునే అవకాశం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి. రైట్ థ్యాంక్ యూ కుమార్. Hey!